ఇది మీకు ప్లస్ ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు మర్చిపోయింది చెప్పేసాను, వాళ్ళకి అయిపోయింది. యాక్చువల్గా మనకి డాక్యుమెంట్ రికార్డింగ్ స్టార్ట్ అయింది కదా, వెరీ గుడ్. డాక్యుమెంట్ ని ఇంతకుముందు పార్క్ చేసాం. పార్క్ చేసిన డాక్యుమెంట్ ని మనం డెలీట్ చేయొచ్చు అనమాట. సో ఎట్లా డెలీట్ చేయొచ్చు, పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎట్లా డెలీట్ చేయొచ్చు అనేది మనం డాక్యుమెంట్ ని డెలీట్ చేద్దామండి. అలాగే డాక్యుమెంట్ ని పార్క్ డాక్యుమెంట్ చేయడానికి సపరేట్ గా టీ కోడ్ ఉంది. ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్ అని పెట్టుకోండి టైటిల్. పార్క్ డాక్యుమెంట్ ఎన్నో లేవండి, జస్ట్ ఒక 5 minutes ఉంటుంది క్లాస్, ఎక్కువసేపు ఉండదు. పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్. పార్క్ ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ మామూలు డాక్యుమెంట్ ని పార్క్ చేయాలంటే పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. కింద కాన్ఫిగరేషన్స్ పెట్టారు, కిందకి రండి, కింద ఇవ్వండి అది. ఓకే, కిందకి రండి. ఇక్కడ ఇవ్వండి పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. అంటే డబల్ స్క్రీన్ మీద ఒక పార్క్ ఒక డాక్యుమెంట్ ని పార్క్ చేస్తున్నాం అనమాట. ఓకే, దీనికి టీ కోడ్ అనేది సపరేట్ గా ఉంది. F-65. ఓకే, ఇది టీ కోడ్. ఈ టీ కోడ్ ద్వారా మనం డాక్యుమెంట్ ని అన్నారు డాష్ కదా, డాష్ ఇవ్వండి. F-65. ఇది ఒక డాక్యుమెంట్ ని పార్స్ చేయడానికి డైరెక్ట్ గా మనం వాడేటటువంటి టీ కోడ్. అలాగే ఇంకోటి కూడా పెట్టుకోండి, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0 సారీ. FBV0 వెరీ గుడ్. సో ఈ రెండు టీ కోడ్లు ఉపయోగించి మనం ఒక డాక్యుమెంట్ ని పార్క్ చేద్దాం, అట్లాగే డెలీట్ చేద్దాం. డాక్యుమెంట్ ని ఎట్లా డెలీట్ చేయాలి అంటే పార్క్ చేసిన డాక్యుమెంట్ ని తీసేస్తాం, ఒకసారి మనకు అవసరం లేదు, ఎలా డెలీట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఒక డాక్యుమెంట్ ని పార్క్ చేద్దాం. ఎలా పార్క్ చేస్తాము? F-65 లోకి వెళ్ళండి. F-65. డేట్ ఇవ్వండి సార్. ఎందుకు పార్క్ చేస్తాం సార్? పార్క్ ఎందుకు చేయాలని చెప్పానండి ఇంతకు ముందు. ఆ క్లాస్ వినాలి మీరు, వినకుండా మళ్ళీ నేను చెప్పలేను కదండి. క్లాస్ చెప్పాను, అది వినండి క్లాస్. పార్క్ ఎందుకు చేస్తాము, హోల్డ్ ఎందుకు చేస్తాము అవన్నీ చెప్పాను నేను మీకు, వినండి, ఆ క్లాస్ వినండి. ఓకే ఓకే సార్. ఒక్కొక్క వీడియో మినిమం 5 to 10 times చూడాలండి, మీకు అప్పుడే మైండ్ లో ప్రింట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. తీసుకోండి రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ వెళ్ళండి. ఎంటర్ స్టార్ ప్లస్. ఇప్పుడు మీరు పోస్ట్ డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, పోస్ట్ చేయొద్దు. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, టాప్ లో డాక్యుమెంట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఏముంది మనకి పోస్ట్ అనే ఆప్షన్ లేదు ఎక్కడ కూడా, అంటే పోస్ట్ చేయలేము మనం ఇక్కడ. ఎందుకంటే టీ కోడ్ సపరేట్ గా డిఫైన్ చేశారు దీన్ని. ఎందుకు ఈ టీ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఓన్లీ డాక్యుమెంట్ ని పార్క్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. డైరెక్ట్ గా సేవ్ చేసినా మనకి డాక్యుమెంట్ అనేది పార్క్ అవుతుంది, లేదా కంట్రోల్ ఎస్ కొట్టినా పార్క్ అవుతుంది, లేదా డాక్యుమెంట్ లోకి వెళ్ళి పార్క్ డాక్యుమెంట్ అని క్లిక్ చేసినా కూడా డాక్యుమెంట్ అనేది పార్క్ అవుతుంది అనమాట. సో ఈ టీ కోడ్ సపరేట్ గా ఒక డాక్యుమెంట్ ని పార్క్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, పార్క్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 13 SUN9 వాజ్ పార్క్డ్. అంటే డాక్యుమెంట్ 13 అనేది పార్క్ అయింది, ఇక్కడ పోస్ట్ అవ్వలేదండి. అలాగే ఈ పార్క్ డాక్యుమెంట్ వల్ల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎక్కడా కూడా ఎఫెక్ట్ అనేది చూపించదని చెప్పాను నేను మీకు. అంటే ఈ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయలేరు కాబట్టి బ్యాలెన్స్ షీట్స్ మీద అవ్వచ్చు, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ మీద అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఇది ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఇది జస్ట్ స్టోర్ చేసాం మనం, ఇది ఇంతకు ముందు కూడా అంతే. కానీ దీన్ని మనం డెలీట్ చేయొచ్చు. ఎట్లా డెలీట్ చేయాలి, ఎలా డెలీట్ చేయాలనేది చూద్దాం. పార్క్ డాక్యుమెంట్ డెలీట్ ఆర్ పోస్ట్ అనమాట. FBV0 టీ కోడ్ ఆల్రెడీ ఇచ్చాను కదా, అక్కడికి వెళ్ళండి.
FBV0 సారీ FBV0 /n FBV0 డాక్యుమెంట్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. నెంబర్ ఇవ్వండి. ఓకే, నో ప్రాబ్లం, వెళ్ళండి, కంటిన్యూ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, అదే ఆయన అసలు పార్క్ చేయలేదు ఇంతకుముందు డాక్యుమెంట్ ఏది కూడా. సో అందువల్ల ఇప్పుడు ఏదైతే ఒక డాక్యుమెంట్ పార్క్ చేశారో అదొక్కటే కనిపిస్తుంది, ఇంకేం లేవండి. ఒకటే ఆయన పార్క్ చేశారు. ఇట్లాంటి మీకు రియల్ టైంలో 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 కూడా ఉండొచ్చు. సో మీకు ఇందులో ఒక డాక్యుమెంట్ అనేది మనకు అసలు యూజ్ లేదు. ఆ పార్క్ డాక్యుమెంట్ ని మనం అసలు యూజ్ చేయట్లేదు. అప్పుడు ఏం చేయొచ్చు, మనం ఈ పార్క్ డాక్యుమెంట్ ని మనం డిలీట్ చేయొచ్చు. ఎలా డిలీట్ చేయాలి? ఫస్ట్ డాక్యుమెంట్ చూడాలి కదా. డాక్యుమెంట్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇది డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ మనకు అవసరం లేదు. సో దీన్ని డిలీట్ చేసేస్తాం. పైన డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. టాప్ లో డాక్యుమెంట్ ఉంది కదా, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డిలీట్. చూసారా, అక్కడ డిలీట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అన్నిటికీ కనిపించదండి, ఓన్లీ పార్క్ డాక్యుమెంట్ కాబట్టి డిలీట్ కనిపిస్తుంది. కొన్ని వాటికి కనిపించదు, చెక్ చేసుకోండి మీరు కావాలంటే. ఓకే, సో ఇక్కడ డిలీట్ చేస్తున్నాం. డిలీట్ మీద క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేయండి. చేశారా లేదా? నెట్వర్క్ స్లో ఉంటుంది, కనిపించట్లేదు నాకు. ఎస్ సార్, చేశానండి. మాకు ఇంకా ఆ డిలీట్ దగ్గరే ఉంది, కనిపించట్లేదు ఏమి. నెట్వర్క్ స్లో ఉంది. మిగతా వాళ్ళకి కనిపిస్తుందా? డాక్యుమెంట్ యాక్చువల్లీ మీకు ఒక మెసేజ్ వస్తుంది, డిలీట్ పాస్ డాక్యుమెంట్ అడుగుతుంది. ఆ డిలీట్ అడుగుతుంది, దాని మీద ఎస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది. కింద మనకి ఒక మెసేజ్ కూడా ఫామ్ అయ్యి చూసారా, పార్క్ డాక్యుమెంట్ 31 SUN9/2022 డిలీటెడ్. కింద కూడా కింద కూడా ఉంది మనకు మెసేజ్, చూడండి. సో అలా వస్తే ఏంటంటే డాక్యుమెంట్ అనేది మనకి డిలీట్ అయిపోయినట్టు అన్నమాట. ఓకేనా? ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేద్దాం, డిలీట్ అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకుందాం. క్లోజ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఏం లేవంట, చూడండి కింద చూడండి ఆప్షన్ చూపిస్తు. ఏం లేవు, పెండింగ్ ఏం లేవండి. టోటల్ గా డాక్యుమెంట్ అనేది డిలీట్ అయిపోయింది. ఉంటే చూపిస్తుంది, లేదు కాబట్టి ఏమీ చూపించట్లా. ఇట్లా మనం పార్క్ చేసిన డాక్యుమెంట్ ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కాన్సెప్ట్ అన్నమాట. పార్క్ డాక్యుమెంట్ ఎలా డిలీట్ చేయాలనేది కాన్సెప్ట్ ఇది. ఓకేనా? రైట్. ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేద్దాము.